జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 సెప్టెంబర్ మాసంలో 12 రాశుల వారికి మాస ఫలితాలు. 2024 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. కేవలం 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరించే వాతావరణం కనిపిస్తుంది. ఇందులో అనుకూల గ్రహాలను కన్నా పరిశీలిస్తే ముందుగా అష్టమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ సెప్టెంబర్ మాసం 16 తర్వాత భాగ్యభావమైనటువంటి కన్యా రాశిలోనికి ప్రవేశించి అక్కడ సంచారం కొనసాగడం వల్ల ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. అధికారులతో సఖ్యత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయము, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారాన్ని పొందగలుగుతారు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో అనగా మిథున రాశిలో సంచారం కొనసాగడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకోగలుగుతారు. కోర్టు కేసుల నుంచి అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వివాదాలు సైతం పరిష్కరించుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను పొందగలుగుతారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో అనగా కర్కాటక రాశిలోను, అష్టమ భావంలో సింహరాశిలో సంచారం కొనసాగడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థిక లాభాలు అందుకుంటారు. బ్యాంకు విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబం కోసం నూతన వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు. ఆకస్మికంగా నూతన అవకాశాలు కూడా అందుకోగలుగుతారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా పంచమ భావంలో అనగా వృషభ రాశిలో సంచారాన్ని కొనసాగటం వల్ల సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. అలాగే జన సహకారం, కొంతమంది పెద్దల యొక్క సహకారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సెప్టెంబర్ 18 వరకు కన్యా రాశిలో అనగా భాగ్యభావంలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలు నిర్వర్తించుకోగలుగుతారు. ఆత్మీయులతో సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల సహాయం వల్ల మీరు మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, అవకాశాలను అందుకోగలుగుతారు. ఇక తృతీయ భావమైనటువంటి మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ రాహువు ఈ సెప్టెంబర్ మాసంలో కూడా అలాగే సంచరిస్తారు కనుక జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాన్ని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. 2024 సెప్టెంబర్ మాసానికి గాను మకర రాశి వారికి రవి, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభ ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. అలాగే శని భగవానుడు, కేతువు ఈ 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని, నిరాశని కలిగించే పరిస్థితి ఈ మకర రాశి వారికి ఉంది ఈ సెప్టెంబర్ మాసంలో. ఇందులో ప్రధానంగా జన్మరాశాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశి వైపు దృష్టిని కలిగి ఉండడం వల్ల ఇది ఏళ్నాటి శని ప్రభావాన్ని కలిగి ఉంటుంది. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న కార్యక్రమాలను మీరు ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనుకున్నంత లాభాన్ని పొందలేకపోతారు. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక భాగ్యములో కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతుంది కనుక కేతు వల్ల కూడా మీరు కొన్ని ఆటంకాలను, కొన్ని నిరాశను పొందాల్సి ఉంటుంది. ముఖ్యంగా తండ్రి గారి విషయంలో కానీ, పూర్వపుణ్యం లోపించడం వల్ల కానీ కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. తప్పనిసరిగా 2024 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారు శని భగవానుడికి, కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకొని మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా నిత్యం గణపతి ఆరాధన చేసుకోవడం, అనగా కేతు దోషం నుంచి బయటపడడానికి గణేశాష్టకం చదువుకోవడం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం, అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకులతో పూజను నిర్వర్తించడం, సుందరకాండ పారాయణం చేయడం, గోసేవ చేయడం వల్ల ఈ జన్మరాశిలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి మకర రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.